29,000 రూపాయలు కేజీ 29,000 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లడిల్లవుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 15వ తారీఖు మధ్యలో పంటల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిచయం కాబట్టి రైతులను తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో వస్తే మనం ఫ్యాక్టరీ తెరవలేదు. ఫ్యాక్టరీ 2వ వారం జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో ఫ్యాక్టరీ తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు రైతులు పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచక ఏం చేయాలో దిక్కుదోచక రైతులను ఫ్యాక్టరీ తెలిసే టయానికి వీళ్ళు పంట అనుకుందామంటే వీళ్ళ రేటు 2.5 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాటుతున్నాడు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం మే 10, 15వ తారీఖున తెరవాల్సిన ఈ ఫ్యాక్టరీలో జూన్ 2వ వారం 3వ వారం దాకా తెలియకపోతే మీరు ఏ గార్డెన్ కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తీసుకు అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు కాదు, రేటు అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదను కాస్తామని అడుగుతా. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా, జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరాలు